ఏపీ లిక్కర్ కేసులో నిందితుడు వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు ఇవాళ రెండో రోజు కస్టడీలో ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. నిన్న మధ్యాహ్నం లావాదేవీలకు సంబంధించి సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రధాన సూత్రధారులు ఎవరంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్నింటికి వాసుదేవరెడ్డి సమాధానాలు చెప్పారు. అయితే సాయంత్రం విచారణ ముగియడంతో తొలి రోజు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను మరింత విచారించేందుకు సిట్ కోర్టు అనుమతినిచ్చింది. ఏపీ లిక్కర్ కేసులో నిందితుడు వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు ఇవాళ రెండో రోజు కస్టడీలో ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. నిన్న మధ్యాహ్నం లావాదేవీలకు సంబంధించి సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రధాన సూత్రధారులు ఎవరంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్నింటికి వాసుదేవరెడ్డి సమాధానాలు చెప్పారు. అయితే సాయంత్రం విచారణ ముగియడంతో తొలి రోజు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను మరింత విచారించేందుకు సిట్ కోర్టు అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, ఏపీ లిక్కర్ కేసులో నిందితుడు వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు ఇవాళ రెండో రోజు కస్టడీలో ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. నిన్న మధ్యాహ్నం లావాదేవీలకు సంబంధించి సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రధాన సూత్రధారులు ఎవరంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్నింటికి వాసుదేవరెడ్డి సమాధానాలు చెప్పారు. అయితే సాయంత్రం విచారణ ముగియడంలో తొలి రోజు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను మరింత విచారించేందుకు సిట్ కోర్టు అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, ప్రాంతాల్లో కూడా 12 చోట్ల మాత్రం ఆస్తులు కొనుగోలులో తెలుస్తుంది. దీని మీద కూడా చూసుకుంటే మాత్రం భారీగా విచారణ చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ మద్యం కుంభకోణంలో రాజకీయ నేతల ప్రమేయం ఎవరిది అని చెప్పేసి వాళ్ళ అంశాలు కూడా లేవనెత్తిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో మాత్రం రాజకీయ నేతల ప్రమేయం లేదు అని చెప్పి తను చెప్పినట్లు మాత్రం మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం దీనికి సంబంధించి కూడా ఆస్తులు దాదాపు 12 చోట్ల కొన్నారు కాబట్టి అదేవిధంగా కొన్ని చోట్ల మాత్రం ఏదైతే ఉందో ఆ ల్యాండ్ 12 ఎకరాలు తీసుకున్నట్లు మాత్రం మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. వాటన్నింటి కూడా విలువైన పత్రాలు డాక్యుమెంట్లు కూడా ఇప్పటికే సేకరించే పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ కొనడానికి ఏదైతే ఉందో ఎక్కడి నుంచి మీరు డబ్బులు ట్రాన్స్లేషన్ చేశారు, ఎవరెవరికి పంపారని చెప్పేసి మాకున్న మొత్తం ఏదైతే ఉందో పత్రాలు కూడా అతను ముందు ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను ఏదైతే ఉందో వాసుదేవరెడ్డి నివేరిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం వీటన్నిటి కూలక్షణంగా దానికి సంబంధించి కూడా ఎవరైతే వెనక పాత్ర ఉందో ప్రముఖుల పాత్ర ఉంది, దీనికి సంబంధించి కూడా వివరాలు ఇవ్వాలి, మీకు ముందు మాత్రం ఎవిడెన్స్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో వాసుదేవరెడ్డి మాత్రం దానికి సంబంధించి కూడా ఈ విషయం నాకు తెలీదు, నా ప్రమేయం లేకుండా జరిగింది, ఈ విషయంలో మాత్రం
నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అరకొరగా సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఈ రోజు మాత్రం కస్టడీ పూర్తవుతుంది కాబట్టి సాయంత్రం మాత్రం ఏదైతే ఉందో 2 రోజుల పాటు కస్టడీలో తీసుకున్నారు కాబట్టి సాయంత్రం గుంటూరు జైలుకి తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం విలువైన సమాచారం కూడా ఇంతవరకు ఏమి రావట్లేదు కాబట్టి కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. కొన్ని కీలక అంశాలకు సంబంధించిన దగ్గర బంధువులు కూడా పేర్లు కూడా ప్రస్తావించడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి చెప్పారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు మాత్రం సాయంత్రం వాటికి మరికొన్ని విషయాలు కూడా లోతుగా దర్యాప్తు చేసి లోతుగా విచారణ కూడా చేసేసి వాటికి సంబంధించి కూడా పలు కీలక అంశాలు కూడా రాబట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఇప్పుడే చూసుకుంటే మాత్రం మరోసారి కస్టడీకి వేసే అవకాశాలు ఉన్నాయి. మరొకసారి 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఏదైతే ఉందో కోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మరోసారి మాత్రం దీన్ని పునరావృతం అవుతుంది. మరోసారి కూడా కస్టడీలో తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకున్న సమాచారం మీద తెలుస్తుంది. దీని మీద కూడా చూసుకున్నట్లయితే పూర్తిగా లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఏదైతే ఉందో వాసుదేవరెడ్డి కొన్ని అంశాలు మాత్రం బయట పెడితేనే మరికొన్ని మాత్రం ఎవరికి వెనక పాత్ర ఎవరుంది, ఎవరెవరికి డబ్బులు పంపాడు అని చెప్పేసి మొత్తం వెలుగులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం వాసుదేవరెడ్డి మీద కూడా కొన్ని కీలక అంశాలు కూడా ఈ రోజు ప్రస్తావించే అవకాశాలు ఉంది. కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి. ఏం జరుగుతుందని సాయంత్రం వాటికి వేచి చూడాల్సిన అవసరం అంతేనే ఉంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.